కోపం ఏం రాదు, కోపం రాదు. కోపం వస్తుందా నీకు? వస్తుందా నీకు? ఇవి అన్ని కాదు నాతోని. అయ్యానే వడ్లేది నా ముంగత ఇది యాక్టింగ్ చేయకు. మీ డాడీని తీసుకొని పబ్ పోతున్నా, ఏం చేస్తావో చేసుకో. ఇంకోసారి కూడా చూసా. ఏం చూస్తావు? బరాబర్ తీసుకోపోతున్నా మీ డాడీని పబ్కి. మీకు కూడా పబ్ లో గుసాసా. సరే రాకి చేస్తా. మేము తీసుకోపోతాం భయ్, మీ డాడీని పబ్ కి తీసుకుపోతాం. నీతో ఏమైతుంది అది చెప్పు. డాడీ వచ్చాడు, ఇప్పుడు మీ డాడీతో మాట్లాడు. ఎందుకు వచ్చినా? ఎందుకు వచ్చినా? ఏంది నాకేనా? ఏమైంది? నా దగ్గరకు ఎందుకు వస్తున్నావు? వీళ్ళతో పెట్టుకోవాలా నువ్వు ఏమన్నా ఉంటే? ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఏడికి ఏడుకోవాలా? వెల్కమ్ బ్యాక్ టు చూసిరు కదా, మన బబ్బుని తిట్టిండు, బెన్నర్ని తిట్టిండు, ఇంకోళ్ళు తిట్టినోరా హర్షని తిట్టిండు. ఇంత మందితోటి మనోడు నమస్తే పెట్టించుకోండు, కానీ ఇంకిద్దరు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎవరాళ్ళు ఇద్దరు? శాంవాలా ఏమన్నారు? ఊకే అయితే వీళ్ళ కోపం ఏంటంటే, వీళ్ళ డాడీ పాపం వండుకున్నప్పుడు రాత్రి నిన్న ఫోన్ చేసిరంట. రాత్రి ఫోన్ చేసి ఇమ్రాన్ అన్న దా పప్పు పోదాం అది అని చెప్పి ఇలా డాడీకి ఫోన్ చేస్తా. వీళ్ళు లేపిండు. వీళ్ళు లేపినందుకు వీళ్ళ ఇంట్లో పెద్దలు వెళ్ళింది. అవునా? నువ్వు మమ్మీ పంపించలేదా? ఇప్పుడు ఏం చేస్తావు? పిలిస్తే వార్నింగ్ ఇస్తావా? ఏమని ఇస్తావు? అంతే. అరే వార్నింగ్ రా, తొడగొట్టిరా వార్నింగ్. గుద్దేశాడంట. చూసినావా శాంబాయ్? ఇగో ఇంకోసారి పాపం అలా మమ్మీ అలా డాడీ కొట్లాడుతున్నా నీ గురించి. నువ్వు పబ్బుకి గిబ్బుకి తీసుకొని ఇమ్రాన్ ఖరాబ్ చేస్తున్నారా? ఏం చేస్తుండు? ఏం చేస్తుండ్రా? ఇటు చూసి చెప్పు. మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? ఎవరిని? బెన్నర్ ఎందుకు కొడుతున్నా? షాంపీ అన్నావు అప్పుడే. రైట్. శ్యామ్ వాళ్ళు వస్తుర్రా, అన్న వాళ్ళు వస్తుర్రా, శ్యామన్న వాళ్ళు వస్తుర్రా. రారా. అరే రెడీగుండ్రు. తగ్గేదే లేదు ఖాళీ. అరే ఏమైందన్నా అలా డాడీకి ఫోన్ చేసి పబ్బు ఇవ్వ అంటారు అంట మీరు? అయ్యా నా మమ్మీని అడాళ్ళు కొట్టుకాతుంది. నువ్వు సంధాయించుకో, నువ్వు ఎందుకున్నావు మళ్ళా? మీ వల్ల లొల్లి అవుతుందంట అలా మమ్మీ కాల డాడీ. నువ్వు చెప్పుకోవాలి ఇంట్లో. మీ డాడీ ఎంజాయ్ చేద్దా? అట్లనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలా? తీసుకోపోయా. ఎందుకురా? మేము ఎంజాయ్ చేయొద్దా? ఇక చేయకు. నువ్వు పెద్ద నువ్వు చేయవా ఎంజాయ్? మేము చేయొద్దా? ఇప్పుడు ఎందుకు చేస్తా? ఎందుకు చేయొద్దురా? నీకు ఇప్పుడు ఇట్లానే అనిపిస్తుంది, పెద్ద అయినాక నువ్వు కూడా ఎంజాయ్ చేయాలని. ఇప్పుడు మీ డాడీ ఎంజాయ్ చేస్తుడు, ఎంజాయ్ చేసే టైం చేయొద్దా? చేయదు. ఎందుకు చేయదు? నువ్వెందుకు చెప్తావు? మరి ఏం చేయమంటావు? ఇంట్లో చెక్కలు ఆడమంటావా కూర్చొని? కోపం వస్తుందా నాకి ఫుల్? మరి ఏం చేస్తాం? మరి అర్థమైతలేదు. అవును. అని ముఖం చూడాలి ఎట్లా పెట్టిండో. కోపం ఏం రాదు, కోపం రాదు. కోపం వస్తుందా నీకు? వస్తుందా నీకు? అయ్యో అరే నీ ఇజ్జత్ పెట్టాటుందిరా మళ్ళా. అరే బాబు ఏం దర్శా ఇది? మమ్మల్ని ఏమో పబ్బుకి తీసుకోవద్దు అంటుండే, వాళ్ళ డాడీతో పోతుంటే మీరు ఎట్లా తీసుకోతారు అంటూ నిన్నేమో రారా పోరా కొడుతుండే.
అయ్యా నువ్వే అట్లా అట్లా అంటే ఎట్లా? ఏమైంది నీ బాధ ఏంది? ఎందుకు ఫోన్ చేసాను? ఎవరికి? నా డాడీకి. అరే చేయొద్దా? మేము పబ్కి పోతున్నాం రా భయ్, పోవద్దా? ఏమైంది చెప్పు. ఎందుకు పోవద్దు? మళ్ళీ నా డాడీకి పడేసా. మీ డాడీని ఎందుకు పడేస్తావురా మాతో పబ్కి వస్తే? ఇగో మేమందరం నేను మీ డాడీ ముగ్గురం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం పప్పులో. వస్తుంటది నేను కూడా డాన్స్ ఆడాలా, మంచిగా ఉంటది రా. ఆడాలి పెద్ద అయిన తర్వాత. ఇప్పుడు నీకేమో ఏమంటావు తెలియదు. మళ్ళా? తీసుకుపోవాలా వద్దా? పోరని ఏంది? రానికి తెలియదు. వార్నింగ్ ఎందుకు వార్నింగ్ ఇస్తా మాకు. ఇస్తాడు ఈరా ఇర్ఫాన్ మంచి- ఈరా రే అవునా? ఎందుకు ఎందుకురా? భయపడదు. కాలర్ ఎగిరేరా డాడీకి ఎలా తిప్పద్దు. నన్ను మంచోళ్ళు కాదు ఏం కాదు. మనల్ని గలీజోళ్ళని చేస్తున్నాడు. మేము కలిసి వాళ్ళం. ఇప్పుడు నువ్వు కలిసి అన్నమా మేము కలిసి వాళ్ళమా? నువ్వే ఇవి అన్ని కాదు నాతోని. మా అయ్యాన్ని వదిలేది. నా ముంగత ఇది యాక్టింగ్ చేయకు. నువ్వు వండుకున్న తర్వాత మేము పోతున్నాం పబ్బుకి. నీ ముంగట చేస్తలేం మేము. నేను చూస్తున్నా సీసీ కెమెరాలు అన్ని చూస్తున్నా. సీసీ కెమెరానా? సార్ నువ్వు పండుకున్నప్పుడు మేము వెళ్ళిపోతాం. పొద్దున వచ్చినా సీసీ కెమెరా చూడు. మీ డాడీని తీసుకొని పబ్ పోతావు, ఏమంటావు? అయితే ఏం చేస్తావు ఇప్పుడు మాతో నువ్వు? నేను ఏం చేసా మిమ్మల్కి కాళ్ళు చేయి ఇదే కొట్టేసా. వేరగొట్టు. గల్ల పగడో జాకే ఒకరంతా తను అని చేస్తుంది ఆ పట్టులోన నిప్పే ఉన్నది ఓ ఇంచి లేస్తుంది చెయ్యి. సరే ఇగో మీ డాడీని తీసుకొని పబ్ పోతున్నా, ఏం చేస్తావో చేసుకో. మళ్ళీ చేస్తాం. ఇంకోసారి కూడా చూసా. ఏం చూస్తావు? బరాబర్ తీసుకోపోతున్నా మీ డాడీని పబ్కి. మీకు కూడా పబ్లో గుసాసా. సరే ఇలా రాకి చేసా. మొత్తం దివాళి రాకెట్లే ఉన్నట్టుంది. తీసా ఈడ. మజాక్ అనుకుంటున్నా ఇర్ఫాన్ ని. ఇర్ఫాన్ మంచోడు. కనిపిస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? భయపడారు. భయపడక ఎవరు భయపడమన్నారు? ఎందుకు భయపడుతావు నువ్వు? భయపడకు. మేము తీసుకుపోతాం భయ్ మీ డాడీని పబ్ కి తీసుకుపోతాం. ఏమో. ఏమైతే నువ్వేంది ఎంత ఉన్నావు? నువ్వు ఎవరికి వారిని ఇస్తున్నావు? ఏమైతుంది నీతో? అర్థమైతుందా? ఏమైతుంది? అదిరా నీతోనేమైతుంది? ఏమైతుంది? నీతోనేమైతుంది అది చెప్పు. నాతోనే మస్తు అవుతాయి. ఏమైతుంది నీతో? ఏం లేదు. ఏం కాదు. గుద్దేసా. ఏం కాదు నీతో. అరే మనం ఇర్ఫాన్ దోస్తులం అని చెప్పినావు, ఇప్పుడేమో వాళ్ళ మాటలేని మా మీద సీరియస్ అవుతున్నావు. నీకు అర్థమైతలేదు. ఇది కూడా అర్థమైతే పిక్చర్ అయిపోయినా. సరే మీ డాడీకి మేము ఏమంటలేము, ఖాళీ ఇట్లా తీసుకుపోయి పబ్బుకి తీసుకుపోయి ఆడ జస్ట్ కొంచెం చిల్ వేసి వచ్చేస్తాం అంతే. నువ్వు డాన్స్ ఆడు. డాడీ అదే డాన్స్ చేయదు ఇప్పుడేమంటున్నా. డాన్స్ చేద్దా? పబ్బు పోయేదే డాన్స్ ఆడనీకి. పబ్బు పోయేదే డాన్స్ ఆడనీకి రా. నీకు తెలియదు. ఇప్పుడేమంటున్నా? నీకు తెలియదురా. ఎంజాయ్ చేస్తున్నాం మేము ఆడికి పోయి. మంది అవుతాం. నీకు తెలియదురా. మీ మమ్మీకి మీ డాడీకి వెళ్ళి అందుకే అవుతుందిరా ఇర్ఫాన్. డాన్స్ ఆడతాం మేము. వద్దురా ఇప్పుడేమంటున్నా. నేను గడపేనా? మా అయ్య గడపేదు. నువ్వు ఖరాబ్ అయినావు కదా. వీళ్ళు మీ డాడీ ఖరాబ్ ఖరాబ్ చేస్తారు చేస్తావు. నిన్ను, నీకు అర్థమైతలేదు. మీ డాడీని ఎంజాయ్ నీకే అట్లా పొద్దున్న నుంచి టెన్షన్ ఉంటాడు కదా, అట్లా వయసు వచ్చినాం అనుకో జర చిల్ అవుతాడు. అందుకని తీసుకోతున్నాం. మేము మంచి చేయనికే తీసుకోతున్నాం. నీకు అర్థమైతలేదు. మద్దోళ్ళతో ఏముండు. వీళ్ళు నీకు వద్దు అరే నువ్వు ఇట్లా ఉంటావా? ఇదేనా ఇదే ప్లాన్. ఏంది? ఇదే ప్లాన్. ఇదే ప్లాన్. మీ డాడీతో చెప్పి ఇప్పుడు మేము పబ్బు పోతాం. మేము పబ్బు పోతా. ఇప్పుడు మేము పబ్బు పోతా. పోదు పోదు. ఓపెన్ చేస్తాం. ఈ ఒక్కసారి పోతాం. సరే మళ్ళీ పోతాం. సరే మీ డాడీతో చెప్పిస్తాం. మీ డాడీ వస్తా అంటే ఓకేనా? మళ్ళీ ఇంకోసారి పోతే గుద్దేసా. ఒక్కసారి పోతాం పబ్బుకి, మళ్ళీ పోం. ఓకేనా? ఒక్కడే సార్ లాస్ట్ మళ్ళీ ప్లీజ్. గుద్దేసా. అరే ఒక్కసారికి ఏమైతుంది రా? ఏం కాదు. ఎత్తి మీద వేసారా ఏ అట్లా చేయ ఏ ఇర్ఫాన్ అట్లా చేయండి. ఇర్ఫాన్ అట్లా భయపడుతున్నావా? నాకు భయం అవుతుంది నిన్ను చూస్తుంటే. నువ్వు ఏంది రాలిగిల్లు చెప్తున్నావు మళ్ళా? భయపడాలా మళ్ళా? ఈ ప్రాబ్లం ఏంది? మీ డాడీని తీసుకోవద్దు, నిన్ను తీసుకోవాలి అంతే కదా. నీకు కావాల్సింది. నువ్వు వస్తావా పబ్బుకి? నడు పోందా.
నేను రాను పప్పుకి నీకేమైందిరా అన్నీ ఖరాబ్ చేస్తావా నువ్వు ఆల్రెడీ ఖరాబ్ అయి ఉన్నావు రా నీళ్ళు ఆల్రెడీ ఖరాబ్ చేసి నిన్ను సరే గాని నువ్వే ఖరాబ్ చేస్తావా ఇగో వాళ్ళ మాటినకు నేను మంచిగా చెప్తాను నీకు. అర్థమైతలేదు నువ్వు మంచి ఇట్లా మంచి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? పబ్ కి మీ డాడీని తీసుకోవతున్నా నీ ప్రాబ్లం అదే కదా. నువ్వు రా మీ డాడీ వస్తా అంటే ఓకేనా? మీ డాడీ ఒకవేళ మాతో వస్తా అంటే ఓకేనా? మీ డాడీ చెప్తుంటావా? ఉన్నాను మా డాడీ కూడా కొద్దాం మరి సరే మీ డాడీని పిలుస్తా నేను. మీ డాడీ తీసుకో తీసుకో మాట్లాడు. చూపురా డాడీ ఏడున్నాడు ఇక రా నువ్వు పబ్బు పోతాను హలో పప్పా నువ్వు ఎందుకు పప్పుకు పోతున్నావు చెప్పురా ఎవరు చెప్పారు పబ్ పోతున్నామని మేము? ఏడున్నారు వీళ్ళందరూ? ఇదా స్కూల్ కాడ సామానాన్ని విజయాన్ని కొడుతున్నాను ఇడు అరే వాళ్ళు అరే వద్దు లైట్ తీసుకో A few minutes later. కాదురా మీ డాడీ వస్తే తెలుస్తుంది అని చెప్పిస్తా నేను. అరే ఏమైంది మీ డాడీ వచ్చాడు ఇప్పుడు. మీ డాడీతో మాట్లాడు. పప్పా వెళ్ళిపో ఎందుకు వచ్చినా వెళ్ళిపో వెళ్ళిపో ఎందుకు వచ్చినా ఆ దోస్తు మేమందరం ఒక్కటే పప్పుకు ఎందుకు పోతున్నా అన్నదని నేను పోతలే ఓరు చెప్పారు పప్పుకి పోతురని ఓరు చెప్పారు నీకు అన్నా రాత్రి నీ ఫోన్ కి ఫోన్ వచ్చిందా ఆడు లేపిండు అడుగు ఈ లేపిటా మళ్ళా ఏమన్నా అరే అదే పబ్బు పోయినాం ఎందుకు తీసుకుపోయినాం అని చెప్పి మళ్ళీ ఒళ్ళు అయితే అంటుండు మళ్ళీ ఇది రాకొట్టేసా అది కొట్టేస్తాడంటాడు ఇది ఓడిది మనమే వేయించుకోవాల్సి వస్తుంది అర్థమైందా పప్పా నువ్వు వెళ్ళిపో ఏడికి ఇంటికి ఇంటికి పోవాలా ఎందుకు బరాబర్ పో ఇంటికి పో ఏంది ఇంటికి పో అరే ఆడు గట్టిగా ఇస్తున్నాడు. మమ్మల్ని రాయి తీసుకొని కొట్టిండు. నువ్వు పోయి వండుకో మేము పబ్బు పోతాం సన్నా పప్పు అంటుడేం రా భయపడతలేరు నీకు ఏయ్, ఇంట్లో చెప్పకు. సన్నా ఏం చెప్తున్నాడు మళ్ళా పప్పుకి పోతున్నావు ఎవరికి చెప్తావు నా మమ్మీకి గర్ల్ ఫ్రెండ్ తోని పప్పు మీరు వీడియో ఏం చేపిస్తా చేస్తావు నీ వీడియో చూపిస్తా లండన్ పిల్లది వీడియో చూపిస్తా ఏమేం నేర్పిస్తుర్రు మీ మమ్మీకి చెప్పు ఇర్ఫాన్ ఇంకే చేస్తాడు మొత్తం పని చేయాలి. అదే మాత్రం డిప్ కొట్టించిన చుక్కలు చుక్కలు ఎందుకు చుక్కలు చూపిస్తావు అని చూపిస్తావు చుక్కలు నువ్వుకే ఏంది నాకేనా నువ్వు ఏమైంది నా దగ్గరకు ఎందుకు వస్తున్నావు వీళ్ళతో పెట్టుకోవాలా నువ్వు ఏమైనా ఉంటే నీతోనే పెట్టుకుంటా ఏయ్ ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. అరే పోరా బాయ్ ఏడా? ఇంటికి పోవాలా నేను ఎందుకు అసెంబ్లీలో అన్నందుడు నువ్వు పోతే మమ్మల్ని ఆడుకుంటున్నాడు. నువ్వు వేడికి పోకు. అరే అరే పోరా బాయ్ పోరా ఏడా అరే పో ఆడ అరే 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 పోరా బాయ్ ఏంది ఏమైంది నువ్వే పో ఏడికి పో ఏడికి ఏడుకోవాలా అరే పో అన్నా పోతు. అడ్డమాన తిరుగుతావు కరెక్టే కావాలా అవి వీలే ఏందన్నా నువ్వు కూడా ఇంతేనా అన్న ఇలా వాన అనకి ఇంట పంపిస్తా మనం పోదాం మామ పప్పుకి అబద్ధం ఏడవద్దురు 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 పోతున్నా బాయ్ నా బాలతోనే వరా ఆరాతే పో సరే నువ్వు పబ్బు స్పెల్లింగ్ చెప్పి తర్వాత పో. నువ్వు ఏడవద్దురు పప్కి బరాబర్ పోతు పప్కి బరాబర్ పోతున్నావు నువ్వు బరాబర్ లోపల ఎట్లా తీసుకొని పోతారు నీకు పోతామన్ రా పోతామన్ పోతాం ఏడవద్దు అమ్మ మొన్న ఫోన్ చేశాను ఏయ్ ఏంది అడిగిన డాడీ అని మర్చిపోతున్నావు ఏంది అడిగిన మా పేరే చెప్పాలి నువ్వు కొడుకాకి మర్చిపోతావా ఆ? కొడుకాకి కొడుకు అది నా కాదు గాంధీ బొమ్మకి పిలుస్తా ఆ? నా అందర్ ఫ్రెండ్ కి కంపేసా పిలుస్తావా మీ అందరి ఫ్రెండ్స్ కి ఆ. రే, ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్? ఏంది కొల్తారు మీ ఇద్దరికి ఇగో ఇను వీడు కొంచెం వీడియో చేసి వెళ్ళిపోతాడు దాని తర్వాత నువ్వు నాతోనే ఉండాలా మర్చిపోతున్నావు నువ్వు ఇంటికి ఇంకా. రాత్రి ఆడికి ఇంటికి రావాలి. అర్థమైందా? కాదు పోతాం అలా బండితి పప్పు పోదాం ఏడా?
అరే నువ్వు పోండి పోవాలా మేము పక్కి పోవాలా నేను కూడా పోతా బరాబర్ అయ్యో ఏడ పోతావు రా నీ ఏదేంది ఏ పప్పుకి పోతావు నువ్వు పక్కి పోతా అరే బండి తీయా ఏ పప్పుకి పోతావు పోతాం లड़की పక్కి చూసావా నాకు ఎంతమంది ఫ్రెండ్స్ తెలుసా ఎవరున్నారు ఎవ్వలేరు ఎవ్వరు ఎవరు నీకే లేరు దోస్తులు ఉంటున్నారు నువ్వు వస్తావు మాతో గంగుని కొట్టు గంగు ఇప్పుడు చూడు ఇగో రేయ్ వద్దు ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ వద్దా గంగి పేసుడు ఇప్పినాడు ఏం చేసినావురా ఎవరు పిచ్చోళ్ళు నువ్వు పిచ్చోని అందుకే పిచ్చోళ్ళు కట్టలు పట్టుకొని పిచ్చోని చేస్తుర్రా వాళ్ళు అరే మేము పోతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫుల్ మేము పోతున్నాం ఈడ. పోరి బై పోదాం నడు నాడు నడు పోదాం దా. సరే బాయ్ బాయ్ నేను సల్మాన్ అందరం పోతున్నాం మీ ఇద్దరే పోరి మమ్మీ నేను చెప్పు నా మమ్మీ సల్మాన్ పోతున్నాం సల్మాన్ కి నేను తీసుకోవచ్చురా మీ మమ్మీతో అర్థమైందా మేము పోతున్నాం నడు ఓకే ఓకే అరే అరిసేడి బాయ్ మేము పోతున్నాం బాయ్ బాయ్ చెప్పండి బాయ్ పోరా పిచ్చలు బాయ్ 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 పో ఆల్ ది బెస్ట్ పోరా రే పిచ్చరా ఆవ్ ఆవ్ ఇలాంగో కట్రా ఏమైంది మళ్ళా మేము పోవాలా మళ్ళా ఏ తమ్మి ఏ బాను ఏ పిచ్చరా ఏ గణేష్ ఏరా ఇంకా రెండు అనరా ఏ పోరా బండా అరే నువ్వు డాడీని మర్చిపోతున్నావు నువ్వు అదే కదా పోరా సైతాన్ సైతాన్ నువ్వురా సైతాన్ నువ్వే ఓ ముసలా ఇద్దరు నువ్వు ముసలోడిని నువ్వే ముసలోండి నువ్వే ముసలోని మాటలు మాట్లాడుతున్నారా ముసలోడా పో పో నీ దగ్గర ఉంది ఎంతమంది ఒకలే కదా మమ్మీ ఉంది ఉత్తి మమ్మీ ఉంది నా దగ్గర మీ స్కూల్ టీచర్ ఉంది రేపు మాట్లాడతా చెప్పు హీరో చెప్పు అంకు టీచర్ దగ్గర పో ఏం లేదంటూ టీచర్ దగ్గర పో ఏం లేదు టీచర్ తో ఇదే మాట మాట్లాడు మాట్లాడుకో. మాగతం పోయాం లేదు రేపు పక్కన గంగ ఉన్నాడు నీ పక్కన గంగ ఓడు ఉన్నాడు అరే లేచారా పొద్దున్నే నేను ఉంటా నేను స్కూల్ కూడా నేను వస్తా నేను అదం సెక్యూరిటీ చేస్తా బాయ్ మేము పోతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం మేము బాయ్ పోరా ముసలోడా